ఏమీ లేదు సార్. దాని మీద కొంచెము రాష్ట్ర వ్యాప్తంగా చేస్తే బాగుంటుందని మేము చేయడం జరిగింది. చాలా రోజుల నుంచి తమరు గెలిచి వచ్చినప్పటి నుంచి మేము ఈరోజు వచ్చామంటే స్వయంగా కలిశారంటే చాలా సంతోషపడుతున్నాం సార్. మా బాధలు ఏందో మీకు ఆల్రెడీ మేము సమ్మెలో ఉన్నప్పుడు మేము చెప్పుకున్నాం సార్. ఆ బాధలు మీకు తెలిసే ఉంటాయి. ఆ విధంగా ఈ మీ పరిధిలో ఉన్న ఈ పనులు మాకు ఏవైతే కష్టాలు ఉన్నాయో అవి మీ చేత ముందర తీసుకెళ్తారని మేము ఆశిస్తున్నాం సార్. ఎందుకంటే చాలా కష్టాల్లో ఉన్నాం. ఈఎఫ్ లేదు, పిఎఫ్ లేదు, ఫిక్స్డ్ వేతనం లేదు. ఏ డిపార్ట్మెంట్కి పనిని బట్టి పారితోషికం లేదు సార్. మేము పనిని బట్టి పారితోషికం చేస్తున్నాం. అంటే ఏఎన్సీ పిఎన్సీ ఉంటేనే మాకు అలవెన్స్ వేస్తారు సార్, లేకుంటే దాంట్లోకి వెళ్ళి ఇంకా కట్ అవుతున్నాయి. అంటే గ్యారంటీ అంటే టార్గెట్ పెడుతున్నారు. స్కూటం సార్ అది టీబీ టెమడ ఆశలు ఖచ్చితంగా టెమడ తేవాలి. ఇంత మీ ఆశలు 5 ఒక ఆశ కనీసం 5 క్యాండిడేట్ అన్నా టీబీ టెమడ తీసుకురావాలి ఖచ్చితంగా. ఏఎన్సీ టార్గెట్ పెడుతున్నారు. మాకు అలవెన్స్ రిపోర్ట్ చేసే టైంలో అలవెన్స్ దాని మీద కండిషన్ పెడుతున్నారు. మీకు నెలలో ఒక గర్భిణీ ఉంటేనే మీకు జీతం రాస్తాం, లేకుంటే మీకు మెమోలు ఇస్తాం. అట్లాంటి అధికారులతో ఇంకా వేధింపులు వస్తున్నాయి సార్. మళ్ళీ తర్వాత ఫిక్స్డ్ వేతనం ఖచ్చితంగా కావాలి సార్. మేమైతే ఏదైతే కోరుకున్నామో ప్రభుత్వానికి, మా దాంట్లో చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఏఎన్ఎం చేసిన వాళ్ళు ఉన్నారు. మాకు కాబట్టి మీ ఏదైతే సమస్యలు ఉన్నాయో ఈ సమస్యల కోసం మేము గతంలో కూడా మాట్లాడడం జరిగింది. తప్పకుండా ఈ యొక్క అంశాన్ని మినిస్టర్ల కూడా దృష్టికి తీసుకెళ్తా, సీఎం గారితో మాట్లాడతాం. కంపల్సరీ దీనికి సాల్వ్ అయ్యేటట్టు మీరు ఏదైతే పనిని బట్టి వేతనం వస్తుందని చెప్తారో మీకు అట్లా కాకుండా ఏదైతే ఫిక్స్డ్ వేతనం 9,000, 10,000, 12,000 ఎంత అనేది అయితే ఉంటుందో ఆ ప్రకారం మీరు పెట్టుకునేది అంటే 10-18,000 ఇక్కడ పెట్టుకున్నారు సార్. 18,000 మీ డిమాండ్ ఉంది. సరే, గవర్నమెంట్ తీర్పు ఇచ్చిందే సార్. అది ఒక చిన్న కుటుంబం హెల్తీగా ఉండాలంటే 18,000 కనీసం ఉండాలని వాళ్ళే తీర్పు ఇచ్చింది సార్. మా డిమాండ్స్ ఏమో 20,000 అయితే మీకు అమౌంట్ ఇవ్వాలి. ఆ రకంగా చెప్పేస్తే ఎందుకంటే సార్